మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో చేయూత ఆసరాకు సంబంధించిన మహిళలతో కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల వేళ నిలిపివేసిన వివిధ పథకాల సొమ్ము వెంటనే లబ్ధిదారు ఖాతాలో జమ చేయాలని చెప్పి ఈరోజు కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ఇన్పుట్ సబ్సిడీ, అలాగే చేయూత, ఆసరా, ఈబీసీ వంటి పథకాలకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేసి లబ్ధిదారులకు ఆదుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే వీటికి సంబంధించి గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో బటన్ నొక్కడం జరిగింది. అయినా నేటికి కూడా డబ్బులు ఎవరి ఖాతాలో కూడా జమ చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నేటిగా రైతుల పెట్టుబడి, అలాగే విద్యా దీవెన, ఆసరా వంటి పథకాలు కూడా ఈరోజు బటన్ నొక్కినప్పటికి కూడా ఒక్క పైసా కూడా ఎవరి ఖాతాలో కూడా పడలేదు. ఇలాంటి సందర్భంలో మొన్న అనగా మార్చి నెలలో చేయూత పథకం సంబంధించి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా కొమరాడ మండలం సంబంధించి అయితే 30 పంచాయతీలకు సంబంధించిన చేయూత పథకం సంబంధించిన మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలించారు. ఆ సందర్భంలో స్థానిక డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ మంత్రివర్యులు, అలాగే తురపం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పవన్ ప్రసూల్ మేడం గారు వచ్చి పెద్ద ఎత్తున 8.53 కోట్లు విడుదల చేసాము చేయొచ్చని చెప్పారు. నేటికి రూపాయి కూడా పడిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మే 10, 11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిధులు కూడా జమ చేస్తామని చెప్పినప్పటికీ ఎన్నికల 13వ తేదీ జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనరు ఈ నగదులన్నీ కూడా జమ చేయడానికి వీల్లేదు, ఎన్నికల తర్వాత మీరు జమ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చిన సందర్భంలో నేటికి ఎన్నికలైన 3 రోజులు అయినప్పుడు కూడా ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోకపోవడం చాలా అన్యాయమని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా ఎన్నికల ముందున్నంత చొరవ ఎన్నికలు అయిపోయిన 3 రోజుల తర్వాత ఆ చొరవ లేదు రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేస్తాను. ఏదేమైనా ఆసరా, చేయూత, అలాగే రైతు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఈబీసీ వంటి పథకాలన్నీ కూడా సంబంధించిన పథకాల లబ్ధిదారులకు వెంటనే బ్యాంకులో డబ్బులు జమ చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. లేని యెడల ఈ విషయం పైన ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను.